మొన్న మేము ఇలా క్లాస్ జరుగుతూ ఉంటే ఒక కుర్రాడు వచ్చి మీ అనుభవాలు చెప్పమని అడిగారు. అప్పుడు మాకు చిన్న నవ్వు వచ్చింది. మీ అనుభవం చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అడిగాడు. అంటే చాలా ఆదుర్తిగా. అప్పుడు నవ్వు వచ్చి ఒక్కొక్క మాట చెప్పాము. ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది, నేను గాలిలో భూమి నుంచి 3 అడుగులు పైకి లేచాను ధ్యానం చేసేటప్పుడు అని చెప్పాను నీకు. అప్పుడు నువ్వు ధ్యానం కూర్చున్నప్పుడు నువ్వు కళ్ళు మూసిన కానీ నేను లెగవాలి అని నీ మనసు మొత్తం వేగలా చెందుద్ది. కాబట్టి నా అనుభవం చెప్పి నేను ఇబ్బంది పెడుతున్నానా లేకపోతే నేను మంచి చేస్తున్నానా? ఇంతకుముందు హ్యాపీగా నువ్వు ధ్యానం చేసుకునేవాడివి, నీకైతే చిన్న చిన్న అనుభవాలు వచ్చినాయి. నీ వాతావరణం ఏంటంటే ధ్యానంలో అనుభవాలు కూడా ఏంటంటే నీ వాతావరణ స్థితిగతులను బట్టే నీ ధ్యాన అనుభవాలు వస్తాయి. నీ కెపాసిటీని బట్టి, ఎస్, నీ కర్మ రహితాన్ని బట్టి, నీ చిత్తం ఖాళీని బట్టి అనుభవం, నువ్వు చేస్తున్న జాబును బట్టి, నువ్వు చేస్తున్న వాతావరణాన్ని బట్టి, నువ్వు ఏ పనిలో పని చేస్తున్నావు ఆ వాతావరణం తగ్గట్టుగా నీ అనుభవాలు వస్తాయి. కానీ నేను చేస్తున్న జాబు వేరా, అది హిమాలయాల్లో ఉండే సాధు అనుభవం వేరా. కానీ హిమాలయాల్లో ఉండే సాధు అనుభవం రావాలని మనం కోరుకుంటే అది సాధ్యమయ్యేది కాదు. మనకు మిగిలేది దుఃఖమే తప్ప, ఘర్షణ తప్ప ఏమి లేదు.